అవుతుందా సాయంత్రం 6 అవడం ఆలస్యం బాటిల్ ఎత్తుకుంటూ వెళ్ళిపోవట్లా ఇది అంతే. హాయ్. హాయ్ నాది. ఏరా తనేనా? ఇందాకే కదరా అమ్మాయి గురించి మాట్లాడినాడు. అది మనతో డాల్డా తనతో కాదు. ఓ ఎలా ఉంది ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉందండి. 3 రోజుల నుంచి అసలు నిద్రే లేదు. ఒకటే ఆలోచన, ఏంటి? అదే చేయనొప్పి ఎప్పుడు తగ్గుద్దా అని. జస్ట్ మార్నింగ్ నుంచి ఐమ్ ఫీలింగ్ బెటర్. ఓకే, అనుకోలేదు మళ్ళీ కలుస్తావని. నేను మాత్రం అనుకుంటూనే ఉన్నాను కలిస్తే బాగుండని. అదే నేను బానే ఉన్నాను తెలిస్తే యాజ్ డాక్టర్ గా యూ ఫీల్ బెటర్ కదా అని. ఓ ఓకే. ఐస్ క్రీమ్? షూర్. ప్రియా, నువ్వు తినిపిస్తుంటే కరుగుతుంది కప్పులో ఐస్ క్రీమ్ కాదు, నా గుండె. ఐ లవ్ యూ ప్రియా. ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ టూ మచ్. ఎలారా? తెల్లగా ఉంటే సరిపోదు బ్రదర్, టాలెంట్ ఉండాలి. ఏయ్ ఏయ్ Hey. Jealous. ఆర్డర్ సార్. అలా బెల్జియన్ డార్క్ చాక్లెట్ Sir. పైన కొంచెం నట్స్ చాక్లెట్ సాస్. ఓకే సార్. పోయు ఏదో ఒకటి చెప్పేయండి. మీకే ఇష్టం నాకేం తెలుసండి. బటర్ స్కాచ్. ఎస్ మ్యామ్. సో ఎక్కడ వైజాగ్ లో? పక్కన గర్ల్స్ హాస్టల్. జస్ట్ 1 వీక్ అయింది ఇక్కడికి వచ్చి. ప్రాపర్ కాకినాడ. మీరు? ఇక్కడే మొన్నే ఇంజనీరింగ్ ఫైనల్ ఎగ్జామ్స్ రాశాను. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. చూస్తుంటే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తానట్లేదు, రిజల్ట్ ఏదైనా పర్లేదన్నట్టున్నారు. అదేంటి? అంటే జుట్టు గడ్డం చూడగానే అర్థమైంది. డెఫినెట్ గా బాగా చదివి మంచి మార్క్స్ తో పాస్ అయి ఉద్యోగానికి వెళ్లే రకం అయితే కాదు, ఇంకేదో అయి ఉంటుందని. బట్ ఇలా గిటార్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు మ్యూజిక్ అంటే ఇష్టమా? అంటే ఇందాక ప్లే చేసి నచ్చలేదా? నో నో నో, ఇట్స్ నైస్. బాగా ఇష్టం. అలాగని ఇదే నా ప్రాణం, నా ప్యాషన్, నా ఫ్యూచర్ నేను అనగానే రేపు నా ఫ్యూచర్ ఏదైనా దీన్ని మాత్రం వదలను. ఇట్ ఆల్వేస్ బి పార్ట్ ఆఫ్ మై లైఫ్. మరి మహాకి? మహా అంటే మీరు మీరు అనుకునేంత పెద్దోళ్ళం కాదు, అలాగని నువ్వు నీకు అని పిలుచుకునేంత పెద్ద పరిచయం లేదు. సో మహా అని పిలిస్తే బెటర్గా ఉంటుంది అనిపించింది. పైగా మంచి పేరు మహా. నీకు మ్యూజిక్ అంటే ఇష్టమా? ఎక్స్క్యూజ్ మీ, బటర్ స్కాచ్ చెప్పాను, స్ట్రాబెరీ. సారీ మ్యామ్, బై మిస్టేక్. ఇట్స్ ఓకే, పర్లేదు. తమ్ముడు ఒక నిమిషం. సార్. వన్ సెకండ్. ఇది తీసుకెళ్ళి తనేం అడిగిందో అది పట్టరా. అర్థమేలా చెప్పానా? ఓకే సార్. పర్లేదేంటి? ఆడన ప్రసాదం పెడుతున్నాడా ఏంటి పెట్టింది నేటానికి? ఇష్టం లేనప్పుడు ఎందుకు అడ్జస్ట్ అవటం? ఐమ్ సారీ, నాకు అనిపించింది ఏదో. ఇట్స్ ఓకే. అడ్జస్ట్ అవడం అలవాటు అయినప్పుడు ఇష్టాల గురించి ఆలోచించడం అనవసరం. ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి పిచ్చి. మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అనే మాట చాలా చిన్నదవుతుంది. వితౌట్ మ్యూజిక్ మై డే విల్ బి మిస్టేక్. నచ్చిన ప్రపంచంలో బతకాలని ప్రపంచంలో చాలా మందికి ఉంటుంది. బట్ ఆ అదృష్టం దేనికైనా రాసి పెట్టుండాలి. ఇంజెక్షన్ చేయించుకున్నారా? కేజీహెచ్ ఎనీ టైం, రేపు ఫ్రీగా ఉన్నప్పుడు. ఓకే. ఏం కాదులేరు నాన్న, తగ్గిపోతులే. ఏమైంది? టీ తీసుకెళ్తుంటే
కాలు స్లిప్ అయి కింద పడ్డానక్క. గ్లాసులు పైలిపోయాయి. ఓనర్ కి కోపం వచ్చింది. వేడి నీళ్ళు తీసుకొని కాలు మీద పోస్తాడక్క. మెల్లగక్క. కొబ్బరి నూనె రాస్తే పోతుందన్నానక్క. మా అమ్మే వినలేదు. అక్క తొందరగా కట్టక్క. అరగంటలో ఒక్కడు లేకపోతే ఓనర్ చంపేస్తాడు. 2 రోజుల దాకా ఎక్కడికి కదలకూడదు. 2 రోజులా? ఇంకంతే అక్క. ఓనర్ అమ్మా, ఓనర్ అమ్మా ప్లీజ్. భయం వస్తుందమ్మా, ప్లీజ్ అమ్మా మాట్లాడమ్మా. అన్నా అలా వినపడదన్నా. స్పీకర్ ఆన్ చేయాలి. ఎక్కడ తెచ్చారో చెత్తనా కొడక. హలో, ఎవరా? మీకు పిల్లలున్నారండి? ఇద్దరు. ఏం చేస్తుంటారు? పెద్దోడు 5, చిన్నోడు 3. అయితే అందులో ఒకటి మాన్పించేసి మీ దగ్గర పనిలో పెట్టుకోండి. రేపటి నుంచి మీ అబ్బాయి పనిలో కాకుండా బడిలోకి వెళ్తే ఇలా భయపడాల్సిన అవసరం ఉండదు కదండి. అమ్మో స్కూలా? వద్దన్నా ప్లీజ్. ఓనర్ వారానికి ఒక్కసారే కొడతాడు, కానీ టీచర్ రోజుకి ఒక్కసారైనా కొడుతుందంటగా మా అమ్మ చెప్పింది. స్కూల్ అని గోల్ చేస్తుంటే అలా చెప్పాను బాబు, తప్పలేదు. కొట్టదని చెప్తాను లేరా. బాగా చదువుకుంటావా? ఆ, చదువుకుంటానన్నా. నెక్స్ట్ వీక్ జాయిన్ అవుతాడు అంకుల్. ఫార్మాలిటీస్ అని ఉంటే దగ్గర చూసుకోండి. థ్యాంక్ యూ. హే, ఇక్కడున్నావా? ఉషా నా ఫ్రెండ్ అభి. హాయ్. గిటార్ పార్టీయేగా, గెట్ ఆఫ్ చూస్తేనే అర్థమవుతుంది. మహా, రేపు సండే వాట్ ప్లాన్స్? ఓ రేపు సండేనా? అది బాస్, తనదో ప్రపంచం లేండి. పార్టీస్ ఏమైనా ఉంటే చెప్పండి, పరిచయం లేకపోయినా పర్లేదు, అక్కడికి వచ్చి చేసుకుంటా. పార్టీస్ పెద్ద అలవాట్లేదండి. అవునా? మరి ఫ్రీడమ్ లో ఏం చేస్తుంటారు? ఐ హావ్ మ్యూజిక్ బ్యాండ్ హియర్, సో వి జస్ట్ చిల్. బ్యాండా? మీరిద్దరే అనుకున్నా, ఇంకా ఉన్నారా? హా, ఓకే దెన్ బాయ్. మా రేపు ఫ్రీ అయితే ఒకసారి బ్యాండ్ దగ్గర రావచ్చుగా, ఇట్ బి ఫన్. So these are my boys. That's Siri, John, Shashank and Shravan. హాయ్. హాయ్. మహారా, చెప్పాగా మన కార్తో గుద్దేసిందని. తనే. ఇలా కూడా ఎవరైనా పరిచయం చేస్తారా? అవును, నువ్వేంటి మ్యూజిక్ వెంట మార్కేనా లేక? యా, 1 year సింగింగ్ నేర్చుకున్నాను గీతా సుబ్రహ్మణ్యం గారి దగ్గర, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పబ్లిక్ పార్టీలకి వెళ్ళే అమ్మాయిని చూసాను కానీ ఇలా సింగింగ్ నేర్చుకోవడానికి వెళ్ళిన అమ్మాయిని ఫస్ట్ టైం నేనే చూస్తున్నా. యు వాంట్ టు సింగ్? ఇట్స్ ఓకే, పర్లేదు. బయలుదేరుతాను, టైం అయింది. ప్లేస్ చాలా బాగుంది. థ్యాంక్స్. నీకు ఎప్పుడు రావాలనిపించినా వచ్చేసి. బాయ్. బాయ్. అక్కడే ఉండిపోదామన్నంతగా నచ్చేసింది ఆ ప్లేస్. ఇక నుంచి వీలున్నప్పుడు కాదు, వీలు చేసుకుని మరీ వెళ్దాం అనిపిస్తోంది.